కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ అనగానే అంచనాలు మిన్నంటాయి. అందులోనూ నాయకుడు వంటి సినిమా తర్వాత సుమారు 38 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయింది. త్రిష, శింబు లాంటి స్టార్స్ ఉన్నారు. దీంతో థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ 5న గ్రాండ్గా ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై కాస్త గట్టిగానే పడింది. ట్రేడ్ వర్గాల ప్రకారం థగ్ లైఫ్ సినిమాకు మొదటి రోజు 15 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా లెక్కలు వేశారు. కానీ రెండో రోజు మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయినట్లుగా చెప్తున్నారు. రెండో రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 7 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలయ్యాయి. ఈ లెక్కన ఓపెనింగ్ డేతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్టయింది. మొత్తంగా 2 రోజులు కలిపి థగ్ లైఫ్ మూవీకి ఇండియాలో 23 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు దాదాపుగా 60 నుంచి 70% కలెక్షన్స్ డ్రాప్ అయినట్లుగా చెప్తున్నారు. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో థగ్ లైఫ్ మూవీకి 30 నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు తమిళంలో కూడా 65 నుంచి 70% మేర తగ్గిపోయినట్లుగా అంచనా వేశారు. అలాగే ఓవర్సీస్ లో కూడా థగ్ లైఫ్ వసూళ్లు పడిపోయాయని అంటున్నారు. మొత్తంగా రెండో రోజే థగ్ లైఫ్ కు గట్టి దెబ్బ పడినట్టయింది.